ఇక్కడున్న మన బాలాకోట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ కనెక్షన్ మన ఉత్తరప్రదేశ్లో దియోబంత్ ఉంది. అదే ఫిలాసఫీ వాళ్ళు ఫాలో చేస్తారు. సో మనం ఏం చేసామంటే మన ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి జాగ్వార్ కానివ్వండి సుఖాయ్ యూజ్ చేసి దాన్ని ధ్వంసం చేసాం. దాంట్లో యూజ్ చేసిన బాంబు ఒక పర్టికులర్ డ్రిల్ చేస్తారు. అది ఒక బిల్డింగ్ పై నుంచి డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. అది ఓకే, ఎన్ని ఫ్లోర్లు ఉన్నా కానీ వెళ్ళి లోపల వెళ్ళి మొత్తం వేపరైజ్ చేసేస్తారు. అంటే ఒక్కడు కూడా మిగలదు. కూర్చున్నోడు చైర్ మీద చనిపోతాడు. వాడి మీద బాంబు పడి వాడు కాల్పోవడం ఏం లేదు. అట్లా కూర్చుంటుంటాడు. అట్లనే చంపారు మన లెబనీస్ లీడర్ హసన్ నస్రల్లా అని చంపారు. లెబనాన్ మీకు గుర్తుంటుంది బెయిరూట్లో. ఎట్లా చంపారు? ఇట్లనే సేమ్. ఆ బాంబ్ మనకిచ్చింది ఇజ్రాయేలీ వాళ్ళు. ఓకే, ఆ టైంలో బాలాకోట్లో. మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఇజ్రాయెల్ హెల్ప్. కానీ నాకు ఆ ఫిలాసఫీ, నా లైఫ్లో ఒక ఫిలాసఫీ, మమ్మల్ని ఎవరైనా కొడితే తిరిగి కొట్టాలి. మహాత్మా గాంధీ ఒకసారి చెప్పారు, ఈ చెమ్మ కొడితే ఈ చెప్పు చూపి, అదంతా పోయిందిలే, దట్ ఏజ్ ఇస్ గాన్. అవును. ఇప్పుడు ఒకటి కొడితే వాడిని 10 సార్లు మనం కొట్టాలి. అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. అప్పుడు